వచ్చిన గెస్ట్ హౌస్ లేకపోవడం బాధాకరం. ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి బహుశా ఏ ఎయిర్పోర్ట్ ఉన్న మెట్రోపాలిటన్ సిటీలో కూడా లేదు. దానికి సిగ్గుపడాలి. అందుకని ఆ రెండు అడిగే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ రాజమౌళి గారు కూడా ఇది కొంచెం తొందరగా చేపించమని అడిగారు. ఈ 6 3 కానీ 4 కానీ చేయకపోతే 3 చేయకపోతే ఇక రాజకీయాల్లో ఉండనని చెప్పారు. దాదాపు మల్లవల్లి ఒకటి చేసేసారు. చంద్రబాబు నాయుడు గారు నా కష్టం మల్లవల్లిలో మాత్రం నా పాత్రే ఉంది. అశోక్ లెల్లాడు నేనే తిరిగి తెచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తానని, ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దని, గన్నవరం ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వాలి, యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో మీకు ఏది కావాలని ప్రభుత్వం నుంచి సింగిల్ విండోలో తీసుకొస్తా, మీకు ఏ రకమైన ఇబ్బంది పెట్టను, అవసరమైతే మీ కంపెనీకి వచ్చిన కూర్చుంటాం, ఇది సెటిల్ అయ్యే వరకు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఆ మల్లవల్లిది కానీ ఇది కానీ అయిపోయింది. మిగతా పనులు ఇంకొకటి చేస్తే నా ఎన్నికలు హామీ అయిపోయినట్టు. కానీ అలా కాకుండా 6 చేస్తే ట్రై చేస్తాం. బ్యూటిఫికేషన్ గన్నవరం మీద పనిచేస్తున్నా, అలాగే గన్నవరంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద పనిచేస్తాం. విజయ్ కుమార్ గారితో మాట్లాడి రిటైర్డ్ ఇంజనీర్ అక్కినేని వెంకటేశ్వరతో 10 రోజుల్లో మీటింగ్ పెట్టి పార్ట్ ఆఫ్ మీటింగ్ పెట్టే పరిస్థితి. అలాగే కేడీసీసీ మేనేజర్ ఎవరు వచ్చాడు. నేను చైర్మన్ 3 రోజుల్లో ఇచ్చాను. మళ్ళీ మిగతా జిల్లా అంతా నాకు ఇప్పుడు సంబంధం లేదు. కానీ గన్నవరంలో ఉన్న ఏ పిఎస్సిఎస్ అధ్యక్షుడు అయినా మొన్న నామినేట్ అయినా పదవులు త్వరలో రాబోతుంది. మీరు సెక్రటరీలతో గట్టిగా మాట్లాడండి. 1200 కోట్ల రూపాయలు పెట్టిన రైతు దేశం ద్వారా 2 రూపాయలు పెట్టి ఈ జిల్లా నుంచి రూపు మోపుదామని పెడితే జిల్లా వ్యాప్తంగా 3,53,000 మంది రైతు సోదరులు 70 పైసలకి 1200 కోట్ల లోన్ తీసుకున్నందుకు వాళ్ళ ఆశీర్వాదం కూడా నేను మన గెలవడానికి పనికొచ్చిందని భావిస్తున్నాను. ఈ జిల్లా ఇక్కడ గన్నవరం వాళ్ళే కాకుండా మిగతా 15 కాన్స్టిట్యున్సీలు కూడా. అలాగే సూపర్ 6 అమలుకు పనిచేస్తా. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి, భద్రపడకల ఆసుపత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న నియోజకవర్గానికి గత పాలకులకు రూల్స్ తెలియదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంత దుర్మార్గం వైఖరంటే, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఫ్లైట్ గాలిలో ఉన్నప్పుడు, ఎయిర్లో ఉన్నప్పుడు ఎక్కడున్న సమీప ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తారు. తర్వాత ఏ దేశంలోనే ఆపేస్తారు ఆ ఫ్లైట్ని. దానికి పర్మిషన్ తీసుకోకుండా వెంటనే ఇస్తారు ఏ దేశం అడిగినా. కానీ అలా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉండి అలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో వస్తే అసలు హాస్పిటల్ లేకపోవడం బాధాకరం. సరే 100 పడకల ఆసుపత్రి లేట్ అవుతుంది కాబట్టి సిహెచ్సి సెంటర్నే 50 పడకలు 100 పడకల రేషియో కాకపోయినా దాదాపు అదే స్థాయిలో చేయడానికి పనిచేస్తున్నాం. 14.5 లక్షలు 15.5 లక్షలు మిషనరీ రేపో ఎల్లుండో వస్తుంది. ఏపీ కనెక్టర్ అయితే అందిస్తున్నారు. పంచాయతీలో 15-20 లక్షలు అడిగారు. ఉప సర్పంచ్ ఇస్తానన్నాడు. ఎండిఓ గారిని అడిగారు. వైఎస్ఆర్పీపీ సుధీర్ని అడిగారు. వాళ్ళకి 20 లక్షలు ఇస్తున్నారు. 2 కోట్లు సిఎస్ఆర్ అడిగారు. 2 కోట్లు ప్రభుత్వంలోనే సిఎస్ఆర్ అడిగారు. బయట కంపెనీ 2-3 కోట్లు అడిగారు. రాబోయే 3 నెలల్లో గన్నవరంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు పక్కనే ఉన్నదాన్ని ప్రజలకు ఉపయోగించాలని మన కొత్తగా కంపెనీ మెంబర్లు సులోచన గారు కానీ నాగప్రసాద్ గారు చెప్పారు. అలాగే మాస్టర్ని కూడా నేను గౌరవ చైర్మన్ గారు, నాకు శాసనసభ్యుడిగా చాలా పనులు ఉంది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ ఒక్కడితో సాధ్యం కాదు. నాయకులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కలిసి పనిచేస్తే, అలాగే నియోజకవర్గ ప్రజలు సహకరిస్తే ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా డెఫినెట్గా తీర్చిదిద్దారు రాబోయే 5 సంవత్సరాల్లో. అలాగే మేము సహకరించమని కోరుతూ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా విజయ్ కుమార్ గారిని కొంచెం పర్యవేక్షించమని అడిగారు. ఇవాళ గాంధీ గారి దగ్గర నిన్న అనుకున్నా అంటే నిన్న పొద్దున ఎండిఓకి ఫోన్ చేశాను. తలరాత్రులు మార్చి మనందరికీ రాజకీయ పదవులు రావడానికి కానీ, స్వేచ్ఛా స్వాతంత్రాలు రావడానికి కానీ, స్వాతంత్రం ప్రసాదించిన ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ విగ్రహం అలా ఉండడం చాలా బాధాకరంగా భావిస్తూ ప్రభుత్వం ఎంపీడీఓ అని అడిగారు, ఎదురు నుంచి ఇవ్వగలవా అని. ఆవిడ ఇస్తే లేకపోతే నా సొంత డబ్బులతో అయినా గాంధీ గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. అలాగే ఈ రాష్ట్రం దిశ మార్చి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి మండల వ్యవస్థను తీసుకొచ్చి పట్టవారి వ్యవస్థను రద్దు చేసి ఎన్నో చారిత్రాత్మక ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో ఇష్టం. 2007లో ఎన్టీఆర్ అవార్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదని మహానాడులో నేను $10,000 డబ్బులు ఇచ్చిన సంగతి తెలుగుదేశం పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి అగ్రనేతలందరికీ తెలిసిన పరిస్థితి. ఎన్టీఆర్ అవార్డును కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరగా, అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా ఇక్కడ కామశేఖరం ఒకటి వెనుకైపోవడం పార్టీ నాయకులతో రాత్రి మాట్లాడారు.
అక్కడ కూడా ఒక 8 కానిస్టేబుల్ పెట్టే కార్యక్రమం పార్టీ సభ్యులు తీసుకుంటూ మహాత్ముడు ఫాదర్ ఆఫ్ ద నేషన్ మాత్రం ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నా, లేకపోతే నేనైనా పెడతా దాన్ని. అలాగే గన్నవరంలో ఎక్కడ చూసినా చెత్త ఉండడం బాధాకరం. మనం సాక్షి పేపర్లో రాపించుకునేంత హీన స్థితిలో మనం ఉండకూడదని భావిస్తూ ఎంఆర్ఓకి ఎండీఓకి ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. పుర ప్రముఖులతో, ఇప్పుడు కాలేజ్ లెక్చరర్లు, ప్రొఫెసర్లతో, అలాగే సంఘంలో ఉన్న ప్రముఖులతో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిపి అభివృద్ధి కమిటీ ఒకటి గన్నవరంకి ఏమని చెప్పారు. వారం రోజుల్లో చేస్తా. గన్నవరం మరి రోడ్డు మీద చూసేవాళ్ళు గన్నవరం ఇంత పేదమూరు అనే పరిస్థితి మాత్రం ఉండకూడదని భావిస్తూ రేపు అసెంబ్లీలో నిన్న రాజశేఖర రెడ్డి గారు 2008లో జర్నలిస్ట్ సోదరుల కోసం ఆ రోజు 150 మంది జర్నలిస్ట్కి 3.5 ఎకరాలు కేటాయిస్తే రుణంలో ఎలాంటి స్థితిలో ఈ దిక్కుమాలి నియోజకవర్గం ఎలా తయారైందంటే మహానుభావుడు బొత్సలపల్లి సుందరయ్య గారి ఆత్మ కూడా ఘోషిస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. ఆత్మ ఉన్నటువంటి నిజమైతే ఎలాంటి మహానుభావుడు నడగాడిన నేల మీద ఆ 3.5 ఎకరాలు ఇస్తే హైవే వెళ్తే 2 ఎకరాల 15 సెంట్లు మిగిలింది. ఆళ్ళు వచ్చి ఆళ్ళు అపోయే పరిస్థితి. వాళ్ళు మొన్న నా కార్యాలయానికి వచ్చి కలిస్తే నేను నమ్మలేదు. మొన్న పొద్దునెళ్ళి చూస్తే అక్కడ వైసీపీ అని, అది ఆ నాయకుడు అని, పార్టీల గురించి మాట్లాడేది ఎంక్రోచ్మెంట్, దాన్ని కూడా కబ్జా చేశారు. 36 గంటల్లో కొట్టేయమని చెప్పారు మొత్తం. ఆ జర్నలిస్ట్ సోదరులకి చంద్రబాబు నాయుడు గారు